హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసినరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తాజాగా మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. మొదటగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వగా, ఇక వీకెండ్లో బిగ్ బాస్ హౌస్ నుంచి నైనిక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత నైనిక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారితో కలిసి హౌస్ మేట్స్తో మాట్లాడి ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సీజన్కి బిగ్ బాస్ బజ్కి అంబటి అర్జున్ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. చోటా ప్యాకెట్, బడా బ్లాస్ట్ అంటూ నాగార్జున గారితో తొలి వారమే ప్రశంసలు కురిపించుకున్న నైనిక ఏకంగా 5వ వారంలోనే ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం చకచకా జరిగిపోయాయి. ఇక పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. ఇక నైనికాకి తన మార్క్ ఎంట్రీతో బజ్లోకి ఆహ్వానం పలికాడు అర్జున్. చోటా ప్యాకెట్, చోటా జర్నీ, ప్లీజ్ వెల్కమ్ చోటా నైనిక అంటూ బజ్లోకి ఆహ్వానం పలికాడు అంబటి అర్జున్. ఆ తర్వాత నీ ఎలిమినేషన్కి కారణం ఏంటి నైనిక అని ప్రశ్నిస్తే, ఏమో నాకు తెలియదు అంటూ చెప్పడంతో, అందుకే నువ్వు ఎలిమినేట్ అయ్యావు, ఏమాత్రం అందులో తప్పే లేదు, కనీసం ఎలిమినేషన్కి రీజన్ కూడా తెలియదు అనే భ్రమలో నువ్వు ఉన్నావు చూడు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు అర్జున్. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, నీ ఎలిమినేషన్కి నీకు కారణం తెలియదేమో కానీ మిగిలిన వారందరికీ బాగా తెలుసు. నీలో బ్లాస్ట్ ఎవరికీ కనిపించలేదు, ఓన్లీ తుస్ మాత్రమే కనిపించింది. అందుకే నువ్వు ఇక్కడున్నావు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నైనిక ఒక చిక్కటి నవ్వు నవ్వి సైలెంట్ అయిపోయింది. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఇక మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత అర్జున్ అసలు ఇంటర్వ్యూని మొదలు పెడుతూ, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారిలో ఎవరు నిజమైన జెన్యున్ పర్సన్ అని ప్రశ్నిస్తే, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా ఫ్రెండ్ అనుకున్న సీతతో సహా అందరూ గేమర్స్, ఎవరు జెన్యున్ పర్సన్స్ లేరు అంటూ చెప్పడం జరిగింది. ఇక అర్జున్ మణికంఠ గురించి ప్రశ్నిస్తే, మణికంఠతో కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, బ్రదర్ సిస్టర్ బాండింగ్ అంటూ మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అయితే ఏర్పడింది. కానీ మణికంఠ చాలా వరస్ట్ పర్సన్, తనకు కావాల్సింది మాత్రమే చూసుకొని అందరూ తన గురించి మాత్రమే ఆలోచించాలి అనుకుంటాడు. పక్కవారు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా జీవితంలో అలాంటి పర్సన్ని చూడలేదు, ఇకపై చూడాలని కూడా అనుకోవడం లేదు. నాకు ఒకటి అర్థం కాలేదు, మణికంఠ ఎలిమినేట్ అవ్వకుండా అక్కడే ఉన్నాడు, నేను ఎలిమినేట్ అయ్యాను, చూసే ఆడియన్స్కి వాడిలో ఏం కనిపించిందో తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది. ఇక ఆ తర్వాత అర్జున్ నిఖిల్ గురించి అడగడంతో, నిఖిల్ చాలా మంచి పర్సన్, టాస్క్లలో ఇరగదీసేస్తున్నాడు. నేను హౌస్లోకి వచ్చినప్పుడు నిఖిల్లో నాకు గుడ్ క్వాలిటీసే కనిపించలేదు, కొద్దిగా నా దృష్టిలో నిఖిల్ మారుతూ వచ్చాడు, ఇప్పుడు గుడ్ క్వాలిటీస్ తప్ప బ్యాడ్ క్వాలిటీస్ లేవు నిఖిల్లో అంటూ చెప్పింది నైనిక. అయితే సోనియా వెళ్ళాక నిఖిల్ మారాడు అంటావా అని ప్రశ్నిస్తే, కోర్స్ ఖచ్చితంగా మారాడు, సోనియా ఎలిమినేషన్తో నిఖిల్ దారిలోకి వచ్చాడు అంటూ, అంతకుముందు సోనియా మాయలో ఉన్నాడు అంటూ నైనిక అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది. ఇక సీత గురించి ప్రశ్నిస్తే, సీత నాకు మంచి ఫ్రెండ్, కానీ సమయానుసారం సీత కూడా నాపై కొన్నిసార్లు కుట్రలు చేసింది, ఏం చేసిందో కూడా తెలుసు, కానీ నేను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి సీతకి సపోర్ట్ చేస్తూ వచ్చాను, ఇప్పటికీ చేస్తున్నాను కూడా. కానీ సీత అయితే నేను అనుకున్నంత మంచిదైతే కాదు అని చెప్పింది. అయితే ఒకటి మాత్రం నిజం, సీత ఎమోషనల్ పర్సన్, కన్నీళ్లు పెట్టుకునేది మాత్రం ఫేక్ కాదు అంటూ చెప్పింది నైనిక. ఇక ఆ తర్వాత అర్జున్ విష్ణుప్రియ గురించి నీ మాటల్లో ఏం చెప్తావు అంటే, విష్ణుకి తనకి క్రేజ్ ఉన్న సంగతి బాగా తెలుసు, ఎలాగైనా కూడా కొన్ని వారాలు సేఫ్ అవుతానని కూడా తెలుసు, అందుకే ఏమాత్రం గేమ్పై ఇంట్రెస్ట్ లేనట్టు ప్రవర్తిస్తుంది, అయితే అందరినీ బాగా గమనిస్తుంది, ఇకపై విష్ణుప్రియ ఆట మొదలవుతుంది అని నైనిక చెప్పడం విశేషం. అలాగే విష్ణుప్రియకి ఈ వారం బిగ్ బాస్ నుంచి, అలాగే తన కుటుంబ సభ్యుల నుంచి, అలాగే నాగార్జున నుంచి కావాల్సిన ఇన్పుట్స్ అయితే లభించాయి. చూడాలి మరి ఈ వారం విష్ణుప్రియ ఆట ఎలా ఉంటుందో. ఇక యష్మి గురించి అడిగితే, యష్మి పూర్తిగా కన్నింగ్ పర్సన్, ఏమాత్రం దయా దాక్షిణ్యం ఉండదు, తన ఫ్రెండ్స్ మాత్రమే గెలవాలి, ఎదుటివారు ఏమైపోయినా
ఎదుటివారు ఏమైనా అయిపోని తనకి అక్కర్లేదు. కానీ మాటలు మార్చడంలో మంచి దిట్ట. ఆమె ఎలా సేవ్ అవుతుందో, ఎందుకు సేవ్ అవుతుందో అర్థం కావడం లేదు. యష్మి కంటే సోనియా 100 రెట్లు మేలు అంటూ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అవసరం. ఇక ప్రేరణ గురించి ప్రశ్నించడంతో, ప్రేరణ యష్మితో పోలిస్తే చాలా బెటర్. రోజు రోజుకి తన గేమ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతుంది. అయితే ఒకసారి టాస్క్లోకి దిగితే కేవలం నిజం వైపు మాత్రమే నిలిచి ఉంటుంది. ఎవరు మంచిగా గేమ్ ఆడినా కూడా వారిని ప్రోత్సహిస్తుంది, తాను మాత్రం గేమ్ ఇరగదీసేస్తుంది అంటూ ప్రేరణ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇక నబీల్ గురించి మాట్లాడుతూ, నబీల్ నేను ఇద్దరం ఒకేసారి ఈ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాం. కానీ గేమ్ కోసం ప్రాణాలైనా పెట్టి ఆడేస్తాడు నబీల్. ఒకసారి అనుకొని టాస్క్లోకి దిగితే గెలిచే వరకు నిద్రపోడు అని చెప్పడంతో అర్జున్ మాట్లాడుతూ, మరి నువ్వు నబీల్తో ఎందుకు స్నేహం కొనసాగించలేదు అని ప్రశ్నిస్తే, అది కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయాను, అందుకే నేను నబీల్ నుంచి దూరంగా ఉంటున్నాను అంటూ చెప్పింది. ఇక పృథ్వీ గురించి అడిగితే, పృథ్వీ గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. ఇంట్లోకి వచ్చినప్పటికీ ఈ రోజుకి తనని తాను చాలా మార్చుకున్నాడు. రోజు రోజుకి చాలా స్ట్రాంగ్గా మారుతున్నాడు. హౌస్లో అందరికీ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అనే భయం ఉంటే, రానీలే చూసుకుందాం, ఇప్పుడు 13 మందితో పోరాడాం కదా, ఇక మరో 8 మంది యాడ్ అవుతారు, అంతే కదా, ఏముంది చూసుకుందాం, ఏవైతే అదే అవుతుంది అంటూ చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. చాలా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అంటూ పృథ్వీ గురించి చాలా గొప్పగా అయితే చెప్పింది. ఇక చివర్లో అర్జున్ మాట్లాడుతూ, నీకు నచ్చిన నీకు నచ్చని ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి చెప్పాలి అంటూ అడగడంతో, నాకు నచ్చిన వారిలో సీత, విష్ణుప్రియ, నిఖిల్ ఉంటే నచ్చని వారు మణికంఠ, యష్మి, నబీల్ అని చెప్పింది. మొత్తంగా ఎన్నో ఆశలతో బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టిన నైనిక కేవలం 5 వారాల తర్వాతనే ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.